మార్కెట్ ఈరోజు 500 పాయింట్స్ ఫాల్ అయినట్టు కనిపిస్తుంది కదా! కానీ మార్కెట్‌లో ఈరోజు 2 పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఆ 2 పాజిటివ్ థింగ్స్ కంప్లీట్‌గా మార్కెట్ డైరెక్షన్‌ని చేంజ్ చేసి మార్కెట్‌ని అప్ సైడ్ తీసుకెళ్తాయి. అవేంటో చెప్తాను. దానికంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్‌ని డిస్కస్ చేద్దాం. ఒకసారి రీప్లే చేస్తున్నాను. ఓపెనింగే 170 పాయింట్స్ గ్యాప్ డౌన్. నేనైతే గ్యాప్ డౌన్ తర్వాత అట్లీస్ట్ ఎస్టర్డే లో వరకు ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. దాని తర్వాత అయితే ఒక లోయర్ విక్ ఫామ్ చేసింది. మనం అనుకున్న ప్రీవియస్ సపోర్ట్ 23,400 దగ్గర లోయర్ విక్ ఫామ్ చేసింది. ప్రైస్ ఈ 23,337 లెవెల్ని బిలో క్లోజ్ అవ్వదు అన్న ఒపీనియన్తో నేను ఈరోజు ఉన్నాను. కానీ నెక్స్ట్ రీప్లే చేస్తే ఇమ్మీడియట్గా ఇంకో రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్లో అప్పర్ విక్ అన్నది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రిజెక్ట్ అయ్యింది. స్టిల్ కానీ ఇంకా 23,400 పైనే ప్రైస్ ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ ఫాల్ వస్తుందని నేను అనుకోలేదు. రీప్లే చేస్తే ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ 24,400ని బ్రేక్ చేసిందో ఈరోజు సెల్లర్స్ మార్నింగ్ నుంచే అటాక్ చేశారు అనిపించింది. మెయిన్ రీజన్ ఇరాన్ వాళ్ళు పెట్టిన 3 కండిషన్స్కి ట్రంప్ ఒప్పుకోలేదు. సో మార్నింగ్ క్రూడ్ ఆయిల్ అన్నది $300 పర్ బ్యారెల్ని కూడా టచ్ అయింది. కానీ స్టిల్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ నాకు ఈ 23,337 లెవెల్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నది నా ఒపీనియన్. కానీ ప్రైస్ నెక్స్ట్ ఈ లెవెల్ బిలో కూడా మార్జినల్గా క్లోజ్ అయ్యింది. సో దిస్ లెవెల్ 23,337 ఈజ్ ఇన్ డేంజర్ టుడే అండ్ ప్రైస్ ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే వీకెండ్ ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేయడానికి బిగ్ ప్లేయర్స్ ఎవరు ఇష్టపడరు, వారుంది కదా. కానీ రీప్లే చేస్తే చాలాసేపు మార్కెట్ ఈ 23,300 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేసి నెక్స్ట్ క్యాండిల్ టువార్డ్స్ 23,400 లెవెల్ వరకు వెళ్ళింది. ఇది నేను పుల్ బ్యాక్గా కన్సిడర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 23,400 దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ ఈ 23,400 పైన సస్టైన్ అవ్వగలిగితే ఫర్దర్గా ఈరోజు ఫాల్ ఉండకపోవచ్చు, ప్రైస్ అన్నది ఇక్కడే ఉండొచ్చు అన్నది ఆ ఒపీనియన్కి వచ్చాను. నెక్స్ట్ రీప్లే చేస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్గా టు మై సర్ప్రైజ్ ఇంకో రెడ్ క్యాండిల్ 23,400 లెవెల్ నుంచి 9 EMA బిలో క్లోజ్ చేసింది. ఈ క్లోజ్ చేసిన ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ని మనం గమనిస్తే ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ చేసిన లో దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రిజెక్ట్ అయింది. సో ఈరోజు ఇంకొక క్యాండిల్ 23,300 లెవెల్ బిలో గనక క్లోజ్ అయితే ఫర్దర్గా ఫాల్ ఉండబోతుంది అని అనిపించింది. రీప్లే చేస్తున్నాను. మనం గమనిస్తే ఎగ్జాక్ట్గా 12:15కి 23,300 లెవెల్ బిలో ఒక క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ చేసింది. 23,300 బిలోనే కాదు, గమనిస్తే ఇంట్రాడేలో ఇక్కడ ఫామ్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ లోని కూడా బ్రేక్ చేసి ఒక కొత్త లోయర్ లోస్ని ఫామ్ చేసింది. సో ఇప్పటి వరకు చూస్తే ఇది ఒక ఇంపల్స్, దాని తర్వాత ఇది ఒక పుల్ బ్యాక్, దాని తర్వాత ఇది సెకండ్ ఇంపల్స్. ఇక్కడ దీన్ని ఇంపల్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఫామ్ చేసిన క్యాండిల్స్ స్ట్రెంగ్త్ చాలా పెద్దగా ఉంది, పెద్ద సైజులో ఉన్నాయి. ఇక్కడ ఫామ్ చేసిన క్యాండిల్స్ చాలా చిన్న సైజులో ఉన్నాయి. సో ఇది పుల్ బ్యాక్, ఇది మళ్ళీ ఇది ఒక ఇంపల్స్. ఎప్పుడైతే ప్రైస్ ఈ 23,300 లెవెల్ బిలో క్లోజ్ అయిందో మనం అప్పుడు ఈ 23,300 దగ్గర పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గమనిస్తే చాలా షార్ప్ డిక్లైన్ వచ్చి అక్కడున్న లాంగ్స్ అన్ని కూడా అన్వైండ్ అయి ఫర్దర్గా ఫాల్ అవుతూ వచ్చి ప్రైస్ అన్నది
23,100ని కూడా టచ్ చేసింది. తరువాత ఇక్కడ గమనిస్తే ప్రైస్ అన్నది 23,100ని కూడా టచ్ చేసి 23,144 దగ్గర సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసింది. ఎగ్జాక్ట్గా మనకు సెకండ్ హాఫ్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫామ్ అయ్యే ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా 2 o'clockకి ఒక చిన్న బయ్యింగ్ సెంటిమెంట్ కనిపించింది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా మనం 9 EMA దగ్గర గమనిస్తే అక్కడ ఒక డోజీ కూడా ఫామ్ అయింది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ 9 EMA పైన క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసి అప్పర్ వీక్ ఫామ్ చేసి అక్కడి నుంచి ప్రైస్ రిజెక్ట్ అయింది. కానీ 2 o'clock నుంచి ఫామ్ చేసిన ఈ 3 క్యాండిల్స్ ఈ బయ్యింగ్ సెంటిమెంట్ని నేను 2 వేస్లో చూస్తున్నాను. ఫస్ట్ వే వచ్చేసి ఇంత హ్యూజ్ ఫాల్ తర్వాత వచ్చిన ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్గా అన్నది ఒక చిన్న డౌట్. అలా కాకుండా సెకండ్ థాట్ ఏంటి అంటే US ఇరాన్ వార్ లేకపోతే ఈ ఆల్రెడీ ఈ US ఇరాన్ వార్ అన్నది వీక్స్కి టచ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. దానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ ఇరాన్తో డిస్కషన్స్ చేస్తుంది సమ్ షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వదలమని. ఆల్రెడీ నిన్న కూడా ఇరాన్ వాళ్ళు ఒక షిప్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వదిలారు. సో ఈ వీకెండ్ ఇండియా ఇరాన్ వాళ్ళు ఏమైనా డిస్కషన్స్ సక్సెస్ అవుతాయేమో అన్న ఒక చిన్న పాజిటివ్ ఒపీనియన్తో ఈ రిలీఫ్ ర్యాలీ వచ్చిందా అన్న ఒపీనియన్ కూడా ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ 3 క్యాండిల్స్ని గమనిస్తే ఇక్కడ చూపిస్తున్నాను. లాస్ట్ 3 క్యాండిల్స్లో ఫామ్ అయిన ఈ ఫాల్ ఏదైతే ఉందో అవి రెడ్ క్యాండిల్సే అయినా అవి లోయర్ విక్స్తో ఫామ్ అయ్యాయి. విచ్ మీన్స్ కంపేర్ చేసి చూపిస్తాను. ఇది మనకు ఫస్ట్ ఇంపల్స్. ఇది మనకు ఫస్ట్ ఇంపల్స్. ఈ ఫస్ట్ ఇంపల్స్ అన్నది ఎలా ఉందంటే చాలా హ్యూజ్గా పెద్ద రెడ్ క్యాండిల్స్తో ఉంది. వీటికి లోయర్ విక్స్ లేవు. ఇది మనకు సెకండ్ ఇంపల్స్. ఇక్కడ కూడా ఫాల్ అవుతున్నప్పుడు క్యాండిల్స్ పెద్ద సైజులో ఉన్నాయి, విక్స్ లేవు. కానీ ఇక్కడైతే ఇది మనకు థర్డ్ ఇంపల్స్. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఈ థర్డ్ ఇంపల్స్లో క్యాండిల్స్ రెడ్ అయినా అవి చాలా వీక్గా ఉన్నాయి, వాటికి లోయర్ విక్స్ ఉన్నాయి. అంటే ఈ బియరిష్ ఇంపల్స్ ఫాల్ అన్నది వీక్గా ఉంది. ఆల్సో మనం ఇదే టైంకి ఇండియా విక్స్ని గమనిస్తే వీకెండ్ అన్సర్టెనిటీ ఉన్నా కూడా మండే ఫామ్ చేసిన హైస్ని రీచ్ అవ్వలేకపోయింది. పైగా నిన్న అయితే కొద్దిసేపు కూల్ ఆఫ్ కూడా అయ్యింది. సో ఇక్కడ పాజిటివ్ ఏంటి అంటే ఈ వీకెండ్లో ఇండియా ఇరాన్ డిస్కషన్ సక్సెస్ అయితే, ఒకవేళ సక్సెస్ కాకపోయినా పర్లేదు, ఏ బిగ్ నెగిటివ్ అప్డేట్ కొత్తది రాకపోతే మండే ఓపెనింగ్ అన్నది ఫ్లాట్గా ఇక్కడే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలా ఫ్లాట్గా ఇక్కడే ప్రైస్ ఓపెనింగ్ జరిగితే కనుక ఈ 23,000 to 23,100 to 23,400 జోన్లోనే ప్రైస్ చాలా ఎక్కువసేపు స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ మండే. ఇన్ కేస్ ఇండియా ఇరాన్ డిస్కషన్ సక్సెస్ అయితే ప్రైస్ అన్నది ఈ మండే ఫామ్ అయిన ఈ రోజు జరిగిన హై కంటే కూడా ఓపెనింగ్లోనే మండే అన్నది గ్యాప్ అప్ జరిగి అక్కడి నుంచి కూడా షార్ట్ కవరింగ్ జరిగి ఫర్దర్గా ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిస్టంలో FIIs 90% షార్ట్స్తో ఉన్నారు. ఒక చిన్న పాజిటివ్ సిగ్నల్ చాలు గుడ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ మనం చూడొచ్చు. కానీ క్వశ్చన్ అంతా ఇరాన్ వాళ్ళు ఓన్లీ ఇండియన్ షిప్స్నే అలో చేస్తే ఇండియాని చూసి వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇరాన్ని అడుగుతారు కదా, వాళ్ళ కంట్రీ షిప్స్ని కూడా అలో చేయమని, వెళ్ళనివ్వమని. అప్పుడు US వాళ్ళ ముందు ఇరాన్ వాళ్ళ నెగోషియేషన్ పవర్ అన్నది
తగ్గుతుంది కదా. సో క్వశ్చన్ అంతా ఇండియా ఇరాన్ డిస్కషన్స్ ఏ అవుట్కమ్ వస్తుంది అన్నది. నేనైతే నెగిటివ్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ అట్లీస్ట్ ఈ వీకెండ్లో ఏ పెద్ద నెగిటివ్ జరగకపోయినా కూడా మనకి మండే అన్నది మార్కెట్ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చివరి వరకు వీడియో చూస్తుంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నా అనాలిసిస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.